కాల్ చేసుకోండి అన్నారు. ఎందుకు ఎవరు చెప్పారు? నా టీ పేరు చెప్పారు. మీ పేరేంటి? నా పేరు అశోక్, నా పేరు వెంకటస్వామి, ఆయన పేరు అశోక్. ఎందుకు కాల్ చేయాలి? కాల్ చేసుకోమంటామే బాబు, పూల కొట్టుకొని కట్టుకోమని చెప్తున్నారు. ఎందుకు కూర కొట్టాలి? కట్టుకోవాలంటే వాళ్ళు అట్లా మాట మా తాత మాట. అదే ఎందుకు కూడా కొట్టుకోవాలి? మీ పేరు ఏం పేరు అన్నారు? ఒక్కటి సాగము మెమోరీతో మాట్లాడదు. ఆల్రెడీ మాది ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ లో ఉన్నది బాబు. ఇప్పుడు మా ఇల్లు మా ఇష్టం కదా, బ్యాక్ జరగమంటే జరుగుతామని చెప్పాను. ఖాళీ చెప్పండి. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? ఖాళీ చేయాలా లేకపోతే ఏంటి? కూలగొడతానని బెదిరిస్తారా ఏంటి? అంటే మీకు ఏమని చెప్పమని చెప్పారు? చెప్పారు మాకు వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి ఏమని చెప్పమని చెప్పారు? మాకు ఏమని చెప్పమని చెప్పారు వాళ్ళు. మళ్ళీ చెప్తే నాకు నేను ఇల్లే అంటే చెప్పాలి కదా. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, మరి ఏమైనా పేపర్ ఇస్తారా? సోమవారం లోపు ఖాళీ చేయమంటారా ఏంటిది? అది క్లియర్గా చెప్పండి. ఇవరిదాకా కాదు, డ్యూటీలు వచ్చినప్పుడు చెప్పాలి కదా. మరి చెప్పారు నేను ఇంట్లో ఇంత సరిగా ఏమని చెప్పారు? చెప్తా మళ్ళీ చెప్తాం మేడం. ఇతను ఇలా ఏమంటారంటే మా ఇల్లు మా ఇష్టం, ఏంది ఇష్టం ఏంది కాలేదు మీరు యోగాకి ప్లాంట్ ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీలా కంప్లైంట్ రన్ అవుతుంది. రాష్ట్రపతి గారి దగ్గర కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. సౌరస్థ మేడం, మీరేమైనా నోటీస్ తెచ్చిరా? వివరణ ఇవ్వండి మాకు. మూడు నోట్లు ఎక్కడ ఇదే ఆయన ఒకసారి మాట్లాడండి. హలో, ఒక్క నిమిషం. హలో, నా పేరు శ్రీనివాస్ అండి. మీ మున్సిపల్ ఎంప్లాయీస్ మా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు పంపించారు మాకు చెప్పండి. ఓకే, ఓకే కరెక్టే, కానీ మా ఇల్లు మా ఇష్టం కదండి. ఇప్పుడు మీరు మా పాత ఇంటిని కట్టుకోమని చెప్పి బిల్డింగ్ కట్టుకోమనే హక్కు మీకు ఉన్నదా?